హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మీకు నేను మా ఇంట్లో మా కోసం చేసుకునేటటువంటి పాలకూర చపాతీని ఎలా తయారు చేస్తానో ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. పాలకూరలో మనందరికీ తెలుసండి, ఐరన్ ఉంటుంది. సో ఐరన్ పుష్కలంగా ఉండి మిగతా మనకి అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చేటటువంటి పాలకూరని రెగ్యులర్గా కర్రీస్ చేస్తూ ఉంటాం. కాకపోతే కూరల్లో చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు పోషకాలు మనం వండే విధానాన్ని బట్టి పోతూ ఉంటాయి. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ మీరు చపాతీగా కూడా ట్రై చేస్తే ఎక్కువ పోషకాలు నష్టపోకుండా మనం దీని నుంచి పూర్తి లాభాన్ని అయితే పొందగలుగుతాం. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేసేద్దామండి. ముందుగా నేను ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రం చేసుకుని ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా మనం 1-2 సార్లు ఇసుక అనేది లేకుండా జాడించుకున్న తర్వాత ఎంత వీలైతే అంత చిన్నగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చపాతీ చేసుకునే పిండి తీసుకొని దాంట్లోకి డైరెక్ట్గా ఈ పాలకూర అంతా కూడా తురిమింది మనం వేసుకోవాలండి. ఏం ఉడికించాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మీరు ఇలా పచ్చిది చేసి చపాతీ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగోదేమో అని కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మామూలుగానే పాలకూరలో మనకి సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్టీగా ఉంటుంది. మనం అలా అయినా చేసుకోవచ్చు. కాదు అనుకుంటే కొంచెం మనం కాస్త ఉప్పు వేసుకొని చాలా తక్కువ నీళ్ళతో కలుపుకోవాలండి. త్వరగా కలిసిపోతుంది. మనం కలిపేటప్పుడే పాలకూరలో ఉన్నటువంటి నీరు వల్ల మనకి పిండి అనేది రెడీ అవుతూ ఉంటుంది. మనము మామూలు పిండికి పోసినట్టుగా వాటర్ అనేది పోయకుండా జాగ్రత్తగా చూసి చిలకరించుకుంటూ పిండి అనేది రెడీ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టండి. మీకు ఇంకా మరింత సాఫ్ట్గా ఉండాలంటే కలుపుకునేటప్పుడే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి కలుపుకున్నారంటే అసలు ఎంత మృదువుగా ఉంటాయో చెప్పలేను. నార్మల్గా నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఆయిల్ వేయకుండా చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు లంచ్ బాక్స్కి పెట్టుకునేటప్పుడు ఇంకాస్త మృదువుగా ఉండాలి అనుకుంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం రెగ్యులర్గా ఎలా చపాతీ చేసుకుంటామో అలా కొంచెం పిండి చల్లుకుని చపాతీ చేసుకోవడమే. సో ఇలా రెడీ అయిపోయిన చపాతీని మనం పెనం వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పక్కల కూడా చక్కగా కాల్చుకొని చివర్లో మీరు ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసుకొని సర్వ్ చేసుకోండి. దీనికి నేను ఆ రోజు మేము చపాతీలు చేసుకున్న రోజున ఎగ్ కర్రీ చేశాను. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. అలా అని చెప్పేసి టేస్ట్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా యమ్మీగా ఉంటాయి ఈ చపాతీలు. సో డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. అలాగే స్వప్నాస్ కిచెన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మన ఫేస్బుక్ పేజ్ నేమ్ వచ్చేసి స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని ఉంటుంది. సో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్ చేసి మీకు నచ్చితే ఫాలో చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.